వెల్కమ్ బ్యాక్ టు మై క్రాఫ్ట్. ఇవాళ మమ్మల్ని ఏం మైండ్ చదువులు సిరీస్ అయితే పోతున్నాం. నేను వీడియో పెట్టినా చూసురు, కాకపోతే లైక్స్ చేసలేరు, ఎక్కువ మంది చూడలే కూడా. అసలు మనకైతే నియర్ టు 1K తొందర లైక్స్ అయితే కొట్టండి. ఓన్లీ 500 లైక్స్, ఓన్లీ 500 సబ్స్క్రైబర్స్. నేను ఐరన్ ఆర్మర్ అన్నీ తయారు చేసుకున్న తొందరలో నేను చూపిస్తా. ఐరన్ కూడా కలెక్ట్ చేసి మనకి దగ్గర నాకేముంది కింద బ్రాష్లు అనేసి పెట్టినా వచ్చి పని చేసుకుంటారు. మనమైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో తమ్ముడు ఎంట్రీ. గైస్ మనమైతే వీడియోలకి అయితే వచ్చేసినాం. వీళ్ళకి ఎక్కడ పని ఉండదా గైస్, నేను ఏడుకోతే ఆడికి వస్తారు. కాకపోతే ఇది విలేజెస్ వాళ్ళు వెళ్ళే, నేను దానిపైనకి ఎట్లా ఎక్కినా అంటే ఇట్లా ఎక్కినా. పార్కోర్ వేస్తున్నాడా వీడేమో అన్నీ చూస్తుండవు. చూపిస్తా. నేనైతే గట్టిగానే కలెక్ట్ చేసిన 64+9. ఇది మనకి ఆర్మర్ ఎట్లా వచ్చిందో చూపిస్తా. ఇది కూడా వచ్చింది. హేబుల్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. ఎట్లా మనకి సీట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎట్లా ఎక్కడ కలెక్ట్ చేసిందో కూడా చెప్తాను నేను. మనం మ్యాప్లో చూసుకుంటే మీకు ఇక్కడ అంటే నేను ఇక్కడ చేయబెడుతున్నాను చూడండి, అక్కడ మీకు డాట్స్ కనబడుతుందా, అక్కడ మనకి ఇంకో విలేజ్ ఉంది. నేను ఇప్పటికైనా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినా, అంటే దీని మీదకి వెళ్ళినా, నేను దాని మీదకి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటిదంటే ఇక్కడ ఇంకో విలేజ్ ఉందని. అక్కడికి వెళ్ళి హేబుల్స్ అవన్నీ తీసుకొచ్చేసాను. చూపిస్తాను నేను, అది కూడా కేవ్ కూడా చూపిస్తాను. ఇవాళ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడమే మీకు చూపించడం, నేను ఎక్స్ప్లోర్ చేసే చూపిస్తాను. అండ్ అక్కడ ఉన్న కూడా గోళంని కూడా చంపేసిన. పిల్ల నేను చూసి ఇంకేదో వస్తువు పడేసి అనుకున్నాను. యాదే దొరుకు నాకు నువ్వు దొరికింది. కానీ అట్లనే నేను ఇక్కడ కొన్ని చెట్లు నాటిన, మనకి ఎక్కువ లేకపోవడంతో మనం నాటిన చూపిస్తాం. మనకి ఇక్కడ మన ఇది ఉంటుంది కదా, చాలాసార్లు చచ్చిపోయినా గేస్ దీనికోసం. డైరెక్ట్ ఇట్లా దునుకుడే, ఏం లేదు, వాటర్ నేను తెలుసు, అందుకే దునికిన. ఇక్కడ పైనకి వస్తే ఇక్కడ ఏం లేదు అసలు, ఇక్కడ ఏం దొరకలే నాకు. పైన ఎంతమంది స్పాన్ అయ్యారు అనుకుంటున్నారు గైస్. మొత్తం ఇది ఎక్కనికి నాకు తంట స్లైమ్. ఇప్పుడు జాంబీ ఏంది నీ లొల్లి, కొడుతున్నావు కొడుతురు ఈ బచ్చ కూరగాయలు నాకు అర్థం కాక అడుగుతా. నువ్వేంద్రా, నువ్వు మధ్యలేంద్రా, నువ్వే అక్కడ ఆవరది వీడియోలో చచ్చిపోతున్నా. ఇదేదో ఇవేంది ఇట్లా కొడుతున్నా అనుకున్నా వేసి నేను. ఇక్కడికి వస్తే చాలామంది ఏంది ఒక్కసారి ఇంతమంది స్పాన్ అయ్యారు. అనయ్య ఇక్కడ స్పానర్ అనయ్య ఇంద్రా నువ్వు ఒంగని ఇక్కడ వేసాడు. ఇక్కడికి వస్తే నాకు ఇక్కడ ఏదో పెద్దగా ఉంటుంది అనుకున్నా గేస్. ఏడు ఐరన్, ఇక్కడ 2 అంతే, ఏం లేదు. ఇంకా అక్కడ కూడా ఉంది, ఇంకా నేనైతే కలెక్ట్ చేసుకోలేదని. మధ్యలో ఏమైందంటే గేస్, నేను చెరువు పైనకి ఎక్కి నేను ఇంటికి వద్దా ఇంకా వస్తాను. ఎక్కినాను రారా అనమాట. నేను అక్కడ పైన కూడా ఎక్కినా. ఇందులో నువ్వు అరే అయ్యా షీల్డ్ పెట్టుకోలేరా అవరా. 2 షీల్డ్లు వేసుకొని తిరుగుతున్నా గేస్ నేను. ఇక్కడ దొరికింది, ఇదంతా ఐరన్ దొరికింది, అంటే ఈ ప్లేస్ తప్ప. ఇక్కడ దొరికింది, ఆడ బొక్కలు దొరికింది, ఆ బొక్కలో దొరికింది. ఇంకా మనం బయటికి వెళ్తుంటే నేను రాలేదు అసలు చెప్పాలంటే. ఇంకా చాలా ఉంది, కాకపోతే నేను తీసుకోవట్లేను ఐరన్. మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. ట్యాగ్ దొరికింది గేస్, ఇంకా చాలా ప్లేస్లలో దొరికినాయి గేస్. నేనైతే చూడలేదు దాన్ని, అంటే కలెక్ట్ చేసిన. మీకు ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లేసెస్ అయితే నాకు తెలియదు. ఇట్లా వచ్చినా ఇదంతా మైండ్ చేసుకుంటూ వెళ్ళినా. దునుకుడే డైరెక్ట్ నీళ్ళకి, ఆయన జమ్మని దునుకుడే. చిన్న వెళ్ళినా మళ్ళీ పైనకి వెళ్ళినా దొరికింది, చాలా దొరికింది. అట్లనే మనకి అక్కడ బ్లాక్ స్మిత్ గాడు ఉండే ఆ విలేజ్లో. ఏంట్రా ఆ పైనకి
పైన అంటే వేరే విలేజ్లో బ్లాక్ స్మిత్ గాడు ఉండే వాళ్ళ దగ్గర ఏమైనా ఉండదా అంటే అంత పెద్ద లూట్ ఏం లేదు. ఆర్మర్ ఇచ్చిండు, సగం ఆర్మరు. అది కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. నేను చేసుకున్న తర్వాత నేను ఎట్టిగా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తే తిరిగి తిరిగి మళ్ళీ ఏ విలేజ్కి వచ్చిన అనుకున్నాను గైస్. నేను ఇంకో విలేజ్ ఉంది అనుకున్నా, చూస్తే అక్కడ హేబుల్స్ ఫార్మరు. నేను అక్కడ నాటిన మళ్ళీ అవి మన షుగర్ కేన్ ఇక్కడ దగ్గరలో నాటుకోవాలి వెనకాల. అయితే నేను వచ్చేసరికల్లా ఇట్లా వస్తుంటే ఇక్కడ ఇది కనబడ్డది ఫామ్ మనకి. ఇట్లా దీనికి కనెక్ట్ అయి ఉంటుంది కదా మందేలే విలేజ్ అనుకున్నా గైస్. మళ్ళీ వెళ్ళిన నేను, మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు. నేను మన బోట్ తయారు చేసుకున్నాం చూడదు. ఇక్కడ ఈ యూ షేప్లో కనబడుతుంది గైస్, రిటర్న్ యూ షేప్లో అక్కడ సైడ్ గేస్. అది నేనైతే ఉట్టిని అట్లా చెట్టు ఎక్కి ఏమేమో ఇట్లనో తిరుక్కుంటూ పోయినా గేస్. ఇట్లయింది పెద్ద తంటగా ఇది అంత దూరం వెళ్ళడం. చెప్పానంటే ఒక గుర్రం ఉంటే బాగుండు. అక్కడ శాడల్ కూడా లేదు ఆ విలేజ్లో. పోయినా 2 సార్లు పోయినా గేస్. ఒకసారి ఏమో గోళం వల్ల చచ్చిపోయినా. అటు పోయినా మరి స్టార్టింగ్ గోళాన్ని గెలిగిన. ఆడ ఎగిరేసిండు, టేబుల్ తీసుకున్నా 4-5 కథం గోళంని గెలిచిన. షీల్డ్ దాన్ని తెచ్చినట్టు అడ్డు వస్తుంది. ఇది పెట్టుకున్నాం. తప్పిపోతుంది ఇటు అటు సైడ్ పోవాలి. అక్కడ కనబడుతుంది కదా గైస్, డాట్స్ చెరువు రోజు దగ్గరనే. కాకపోతే నేను మొత్తానికి ఆ విలేజ్కి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నా. మీరేమంటారో చెప్పండి. ఇందిరా ఇప్పుడు దారి ఉండే కదా అట్లా అనుకుంటా. టిప్ యూటర్న్. నేనైతే కదా అంతా ఈత కొట్టుకుంటా పోయినా గైస్. మరీ దారుణ స్ట్రైట్గా అనయా ఆడ ఉందనియా నన్ను గుంజేస్తుంది కిందకి. స్ట్రైట్ వెళ్తూ ఉంటుంది గైస్. నేనైతే ఇదంతా ఈత కొట్టుకుంటూ పోయినా గైస్ బోట్ లేకుండా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఎందుకు అంటే బోట్తో వెళ్దాదని వచ్చేసిన. మీకైతే ఈ ఐరన్ కలెక్ట్ చేయడం ఇదంతా అయితే పెట్టలేని వీడియోలో, ఎందుకంటే వీడియోలో పెడితే లెంత్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చేసినాయి. మన ఇంకో వాళ్ళ విలేజ్ వచ్చింది. ఇదే విలేజ్ అంత పెద్ద విలేజ్ అయితే మనకంటే పెద్దదే, మన దానికంటే. నేను ఎక్కడికి వచ్చి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నా. కాకపోతే వాటర్ ఉంది అని మీరైతే అనొచ్చు. నేను అయినా ఏం కాదు, మనకి వాటర్ అయితే అంత ప్రాబ్లం కూడా కాదు. అయినా ఇక్కడనే వాటర్ ఉంది. అటు సైడ్ అయితే ప్లేన్స్ ఉంది మనకి. దీన్నే పెడదాం. మళ్ళీ దీనికి చెస్ట్ పెట్టుకొని తీసుకురావచ్చు కేస్. చూద్దాం. ఇట్లా వచ్చిన అంతే. ఏం చేసిన అంటే ఇది ఎక్కిన కేస్. నేను అటు నుంచి వచ్చినట్టు కింద పడి ఇట్లా వచ్చిన గేస్. అవసరం ఏముంది గేస్ ఇంత దూరం వచ్చేదానికి? అవసరం ఏముంది? ఇక్కడ రీస్పాన్ పెట్టుకొని అక్కడ పోయి అవన్నీ తీసుకొని చూపిస్తా. పెద్దదే విలేజ్. మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఇది పెద్దగా ఉంది గేస్. ఇట్లాంటి ఇల్లు నాకు చాలా ఇష్టం. జస్ట్ కూడా ఉందా? నేను ఊరియలే చలో గేస్. యాపిల్స్ ఉందని ఎమరాల్డ్స్ కావాలి అనే నువ్వు పండుకుంటే నేను ఎక్కడ ఇడుందిలే. థ్యాంక్ యూ రెడీ. ఇక్కడ మనం అయితే పెట్టుకోవచ్చు గేసి మన వస్తువులు. నేను వద్దాం అనుకుంటున్నాను ఇక్కడికే. వచ్చేసా గేసి అందుకు వద్దాం అనుకుంటున్నాను. వచ్చేద్దాం ఇక్కడికి. అనయా రీస్పాన్ అనయా. ఏందనయా రీస్పాన్ ఏంటిదనియా? పండుకుంటానయా నేను. పండుగ మనమైతే నేను మళ్ళీ ఆ విలేజ్కి వెళ్ళి కలుస్తా గేస్. నేనైతే మన ఇంటి దగ్గరకు వచ్చిన ట్రావెల్స్ అయిపోయింది. నేను అక్కడనే లూట్ పెట్టేసి వచ్చుంటే అయిపోయింది కదా గైస్. నాది కొంచెం లూటు. బ్రెడ్ అవసరమా గైస్? బ్రెడ్ అవసరం లేదు ప్రస్తుతానికి. అది ఈడ తీసుకొని పెట్టినా గైస్. నేనైతే వుడ్ కలెక్ట్ చేసిన పువ్వు మనకు అవసరం లేదు. టేబుల్స్, హెల్మెట్, ఇది వాటర్ ఆర్మర్ అంతేనా? నేను అనేది తీసుకోవడానికి మనం నా దగ్గర అవసరం లేదు. రోడ్ ఫ్రెష్ అవుతుంది.
అంటే చిన్న ప్లేస్ లేదు వేసుకున్నాం అక్కడ కొంచెమే ఉంది కదా బుట్టు క్రాఫ్టింగ్ టేబుల్ మన దగ్గర ఒకటి ఉందా ఎస్ అయితే ఇది కూడా తీసుకోవచ్చు మనం అది తీసుకోలేం చెట్లు మనకు అవసరం కూడా లేదు ప్రస్తుతానికి నాటేద్దాం బయట 2 3 4 5 దీని ప్లేస్లో ఇంకొంచెం ఐరన్ పెట్టేసుకున్నాం లూట్ ఏముంది గైస్ పైన మెయిన్ లూటు ఇది ఫ్రంట్ కావాలి ఫ్రంట్ అంటే అవసరం లేదు ఏముంది గైస్ ఇంత వీటి వద్దులేండి గైస్ బోన్స్ కావాలి ఏమన్నా డబల్ ఎస్ గమనించి అయ్యేం చూసిరా గైస్ అక్కడక్కడ ఉంది ఇట్లుంటుంది మనతో బోన్స్ కావాలి ఇప్పుడు వీటి కూడా వేసుకున్నాం అరే ఇవి కూడా కావాలి ఇది ఆనే పెట్టి చెప్పుకుంటే అయిపోయింది వదిలేండి గేసి వెళ్ళిపో నేను అక్కడికి వెళ్ళితే మళ్ళీ కలుస్తా అయితే కొంచెం లూట్ పెట్టినా నేను చెస్ట్లా వెళ్ళి మనం మా లూట్ కూడా తెచ్చేసుకుందాం ఎందుకు వదిలిపెట్టాలి అంటున్నా ఫుడ్ తినాలి ఫస్ట్ నేను ఎందుకు ఇంత మెల్లవరుతున్నా అంటున్నా నాన్న ఉరుకు నేను చూసుకుంటా ఎందుకు గ్యాస్ వదిలిపెట్టాలి చెప్పండి మీరే ఒక ఎండర్ చెస్ట్ తయారు చేసుకోవాలి గ్యాస్ ఎండర్ మ్యాన్ కానీ దొరికితే తయారు చేసుకోవచ్చు ఒకటి దొరకాలి ఒకటేనా గైస్ ఎండర్ చెస్ట్ తయారు చేసుకునేకి సరిపోతుంది నాకు అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి సరిపోతుంది గైస్ తంట ఇంతసేపు వీటి పట్టుకొని వచ్చిన ఇవన్నీ నా ఇంకా వచ్చినాయి ఎందుకు వదిలి పెట్టాలంటున్నా నేను అన్నీ తీసుకోదాం గీస్ పోయేదే అన్నీ ఒక్కడు కూడా వదిలిపెట్టా సరిపోవా ప్రస్తుతానికి అవసరం లేదండి ఇది వద్దు ఇది అసలుకి వద్దు ఇది కూడా వద్దు ఇది అసలుకి వద్దు పువ్వు వద్దు లెదర్ కావాలి ఇది వద్దు ఇది కూడా వద్దు 3 టెస్ట్లు వచ్చినాయి టోటల్ ఫ్లేస్ అవసరమా వస్తుందేమో అవసరం వస్తుంది పెయింట్ వద్దు ఇది వద్దు సార్ అంతే బాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తుర్రా ఇప్పుడు ఇద్దరు నువ్వు దీనికి పనికి రావు నువ్వు బతికి వేస్ట్ మనం వెళ్ళిపోవాలి అయితే విలేజ్ కూడా వచ్చేసినప్పుడు సాయంత్రం కూడా అయిపోయినాయి సర్లేండి ఎన్నెన్నో అనుకుంటాం అన్న అయితే ఏంటి మన ఇంట్లో మంచిగా సెలెక్ట్ చేసుకున్నాం గైస్ ఇది బాగుంది అనుకుంటా నేను లోపల ఉంటారు చూద్దాం ఫస్ట్ ఇలా వీళ్ళతో అడ్జస్ట్ అవుతామా గైస్ ఇక జీన్ చేస్తున్నావు అనయ్య నువ్వు బెడ్ లేకుండా అనయ్య ఇది పెద్ద ఉంది గేసి నచ్చింది నాకు ఇది మనకే అనుకో మనకే బెడ్డు ఆడ మనతో ఉంటాడు మన పని మనిషాడు ఇది అవసరం లేదు ఇది ఏం చేసుకుంటావు నాకు అర్థం కాకపోతా ఇప్పుడు మనకి ఇవన్నీ ఏం రావు కదా మనం ఫస్ట్ చెస్ట్ తెచ్చుకున్నా లెఫ్ట్ టేబుల్ తెచ్చుకున్నా చెస్ట్ తెచ్చిన ఈరోజు పెట్టేసుకోవాలి ఈ 2 ఒకటి పెట్టుకున్నాం అక్కడ వెళ్ళిపో ఏమవుతుంది ఇప్పుడు వస్తాను ఇది 2 తీసుకున్నాం ఇది ఒకటి ఇది కూడా కావాలి తీసుకున్నాం ఎలా పెట్టుకున్నాం అది ఇలా పెడదాం ఇవేం
కాళ్ళ నిల్చోబెడతాను ఉంటాను నాకు చెస్ట్లో ఏమన్నారా ఎందుకు రా నీకు చెస్ట్ ఎందుకు రా నీకు మనకి చెస్ట్ ఎందుకు వేసిన అక్కడ విధంగా అడుగుతా ఎందుకు ఎందుకు అంటున్నావు మనకి చెస్ట్ పెట్టేద్దాం తీసుకో వేసుకో ఎగ్గిపో ఆలు కూడా వేసుకున్నాను వాటర్ బకెట్ అనే ఏమున్నా ఓకే ఏం లేకపోయినా ఓకే అనే వాటర్ బకెట్ ఇవ్వాలనే నేను ఇక్కడిలో రైతు ఇందులో ఏందా నా మ్యాప్ ఎందుకు మనకి ప్రస్తుతానికి అసలు ఏమైంది తెలుసా గైస్ ఒకసారి ఇట్లాంటి టైంలో పని చేసింది ఎప్పుడు పని చేస్తుంది తెలుసా గైస్ నేను ఏంటిది మన చెలిగ్రో చెట్ల మీదకి ఎక్కి ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్తున్నా గేస్ పోతుంటే ఎట్లా అనుకుంటారు సడన్గా కింద పడుతున్నా వడబట్టి తీసుకొని ఎమ్మెల్యే చేసి పర్ఫెక్ట్ వచ్చింది ఉంటుంది మాకు కోళ్ళు ఇప్పుడు వద్దు మన కోళ్ళు వస్తే అట్రాక్ట్ అయిపోతున్నాం గెస్ ఏంది ఒకటి ఏంది ఈ బోట్ ఇనే పెడదాం గెస్ బెస్ట్ తీసేసుకో అంత పెద్ద లూట్ ఏం లేదు ఇలా అవును గేస్ ఇలా లూట్ వేసి ఇప్పుడు మనం దీన్ని తీసేస్తే ఉంటుందా ఉంటలే పని చేసిన అట్లుంటే మంచిగా ఉండు చల్లగా బతుకున్నాం ఇక్కడ మెట్లు తయారైద్దాం గేస్ మెట్లు కడదాం ఇక్కడ ఎందుకంటే మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది పైనకి కింది కోనికి మనం మినిమం కంఫర్ట్తోనే ఉండాలి మనం ఎట్లా మన విలేజ్కి రాదు ఇప్పుడు ఇదే ఉంటుందా పాప వీటి కూడా పెంచుకుంటుంది ఇక్కడ మనం కూడా మన ఇంటి చుట్టూ పెంచుకున్నాం గీస్ తీసుకో నాకేం వద్దు నేను ఇచ్చేసి నేను ఒకటి ఉంచుకుంటా ఎందుకంటే నేను తెంపినా ఒకటి ఫస్ట్ ఈ బిడ్డ తీశాను నాకు ఈ బిడ్డ నచ్చలేదు అడ్డమైన వస్తువులు వెళ్ళడిచి వెళ్ళిపో మనం అయితే నెక్స్ట్ సారి ఫార్మింగ్ చేస్తున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఫార్మింగ్ చేసుకుందాం నాకు కావాల్సింది ఏంటిదంటే ఇప్పుడు మర్చిపోయాను నేను అదల్లా అన్నీ గుర్తుంటాయా రెడ్ కలర్ ఫ్లవర్ ఉందా పువ్వు లేదా అన్నీ పడిపోతుంది నీకన్నా సన్ఫ్లవర్స్ ఆడ ఫ్లవర్ ఫారెస్ట్ ఉంది కోసమా ఫ్లవర్ ఫారెస్ట్ ఉన్నాక దిగులేందుకు దండ వాటర్ బకెట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటారా బాబు రెడ్డా పర్పులా ఏదైతే ఎక్కడ పర్పుల్ నైస్ తీసుకున్నాం ఎందుకంటే ఆర్మర్ కలర్ కాబట్టి ఆర్మర్ అంటున్నా ఇది ఏ కలర్ వస్తుంది అది ఏ కలర్ సర్లే ఏం కలర్ అయినా కాదు సేమ్ ఉంటుంది అయ్యింది ఇంత లాగ్ అవుతుంది బెడ్ పెట్టేసి నేనైతే వీడియోని ఎంజాయ్ చేస్తాను గైస్ లెంత్ అవుతుంది వీడియోస్లో గైస్ ఇంట్రో ఎట్లుందో చెప్పండి బాగాలేకపోతే కొత్త ఇంట్రో ఇంకోటి తయారు చేస్తా ఫస్ట్ స్టార్టింగ్ అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి అనుకున్న ఇంట్రో దానికి ఎవరు లైక్ చేయట్లే ఇది పెట్టినా దీన్ని కూడా కొడతలేదు చూద్దాం నెక్స్ట్ వేరేది మనకు పెట్టడానికైతే ట్రై చేసాను మన బిడ్డ బాగుంది సో ఇదికేసి వాళ్ళ వీడియో వచ్చేసి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం అంటిల్ దెన్ బై గైస్ అండ్ టాటా సీ యూ గైస్ ఒకటి ఏదో మర్చిపోతారు గైస్ ప్లీజ్ గైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేయండి గైస్ మనం మనకి అయితే దగ్గరలో ఉన్నాం మనకి అయితే నేను పార్టీ చేస్తా ఈ వరల్డ్లోనైతే ఆలోపు మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాం మనం పెద్ద పెద్ద పార్టీ చేసుకుందాం ఏడా అయితే 1Kకి వెళ్ళిపోవాలని అయితే నేను అనుకుంటున్నా మీరు తొందరగా లైక్ చేస్తే నేను ఈజీగానే వెళ్ళిపోతాం బాయ్ గైస్